హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? రోజు ఒకే చికెన్ కర్రీ చేసుకుంటే ఎట్లబ్బా? అందుకని రొటీన్కి భిన్నంగా ఈరోజు ఒక కొత్త చికెన్ కర్రీ చేసుకుందాం. అదేనండి, తమిళనాడులో ఫేమస్ అయిన పల్లిపాలెం చికెన్ కర్రీ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. పాత్ర పెట్టేద్దాం. కొంచెం పాత్ర వేడెక్కాలి. ఇందులోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇందులోకి 1 స్పూన్ సోంపు వేసుకుందాం. సోంపు ఫ్రై అవుతా ఉంది. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఇందులోకి సాంబార్ ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఒక పిడికెడు వేద్దాం. ఇవి ఫ్రై అవ్వాలి. కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకున్నాం వీటిని. ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు 10 ఎండుమిరపకాయలు తుంచి ఇందులోకి వేస్తున్నాం. నూనెలోనే ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాం. ఒక 1/2 కిలో చికెన్ వేస్తున్నానండి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాం. 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాం. కల్లుప్పు వేస్తున్నాను. ఇవంతా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనిద్దాం. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అవుతుందండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. వీటిని బాగా కలిపి ఒక 5 to 10 మినిట్స్ ఇట్లానే మనం ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేద్దాం. కుక్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. చికెన్ బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. అంతేనండి, పల్లిపాలెం చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. స్టవ్ ఆపేద్దామండి. అరిటాకులో మనం ఏ ఫుడ్ తిన్నా దాని టేస్టే వేరబ్బా. అందుకని మనం వీలైనంత వరకు అరిటాకులోనే ఫుడ్ తినడం ట్రై చేయాలన్నమాట. అరిటాకులో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. దాంట్లో ఫుడ్ తిన్నప్పుడు మనకి దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ కూడా మనకి అందుతాయి. మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. వెరైటీగా ఉండే, టేస్టీగా ఉండే పల్లిపాలెం చికెన్ రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు షేర్ చేయడం లేదబ్బా. కొంచెం షేర్ చేయండి ప్లీజ్.
ఇంతేనండి, టేస్టీగా వెరైటీగా ఉండే పల్లిపాలెం చికెన్. మా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదబ్బా. కొంచెం మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.